हरे कृष्ण को भजन करने यही मंत्र हरे कृष्ण महामंत्र तेनी से कहते बोलो कृष्ण भज कृष्ण कर कृष्ण शिक्षा अर्थात कृष्ण भगवान कृष्ण गीतारे जो उपदेश देइछन्ति से शिक्षा आम मन को लाभ करवा के कौन उपदेश देइछन्ति भगवान कृष्ण कहते मन सब बेले मो कथा चिंता करो मोर भक्त हो मते पूजा करो मते नमस्कार करो मन मन भवो मद भक्त मत जाजी मांग नमस्कार ये कृष्ण का शिक्षा तो बोलो कृष्ण कृष्ण నామాన్ని స్మరించు कौर कृष्ण शिक्षा భజ కృష్ణ అంటే కృష్ణ నామాన్ని భజించాలి తర్వాత కొరో కృష్ణ శిక్ష అంటే కృష్ణుడు కొరకే మన పనులు చేయాలి ఏ పనులు ఈ భగవద్గీతలో మహారాజ్ చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు చెప్పారు ఏమని చెప్పారు మనసులో నన్ను స్మరించండి మన భగవ నా భక్తుడు కండి మరి నన్ను ప్రణామాలు అర్పించండి నమస్కరించండి చివరిగా నన్ను పూజ చేయండి ఈ విధంగా చివరిగా నా భక్తుడు కాండి అని కూడా చెప్తున్నారు కౌరవ కృష్ణ तेनु भगवान कृष्ण चरम उपदेश देले सब किछि परिहार करी केवल मोर चरण रे शरणापन्न हो सर्वधर्मान परित्यज्य माम एकं शरणं ब्रज यह होची कृष्ण का शिक्षा కాబట్టి భగవంతుడు చివరిలో ఏం చెప్తున్నాడంటే సారమైన వస్తువు అన్ని ఒక ధర్మాలు విడిచిపెట్టి కేవలం నా ఒక శరణానికి రండి అని మనందరికి హెచ్చరిస్తున్నారు तेनु सेही सब कथा ए गीतार दिया जाय श्रील प्रभुपाद अति सुंदर भाव ये सब श्लोक ऊपर भाष्य देइछन्ति तेनु ये भाष्य जे पढ़िबे निश्चित रूपे से भगवान कर भक्त है तो కాబట్టి మన పరమారాధ్యులైన గురుదేవులు శ్రీల భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు భగవంతుడు చెప్పిన శ్లోకాన్ని దాని తాత్పర్యం భాషించారు ఖచ్చితంగా ఎవరైనా భక్తులు ప్రేమపూర్వకంగా చదువుతున్నారంటే ఆయన ఖచ్చితంగా భక్తులు అవుతారు ఎటువంటి సందేహం లేదు এই গীতা প্রচারের দ্বারা সমগ্র জগতের চেতনাকে পরিবর্তন করে দিয়েছেন শ্রীল প্রভুপাদ ఈ యొక్క భగవద్గీత ఇప్పుడు ప్రపంచంలో సంచలనం సృష్టి చేస్తుంది ప్రతి ఒక్క వ్యక్తి తాలూకా చైతన్యంలో మార్పు జరుగుతుంది అన్నాడు ఈ గీత చదివి तेणु ये गीता क्यों मानकर पाखे नहीं हाथ उठान तो देखे क्यों मानकर पाखे नहीं మహారాజ్ చేతిలో ఉన్న గీత ये गीता क्यों मानकर पाखे नहीं हाथ उठान तो ఎవరి దగ్గర అయితే లేదు చేతుల్లో అటువంటి గీత क्यों मानकर पाखे नहीं हाथ हाथ टेकन तो అందరి దగ్గర ఉంది. हाँ क्यों मानकर पाखे अच्छी हाथ उठान तो ఎవరి దగ్గర ఉన్నాయి చేయలేదండి గీత భగవద్గీత ఎవరి దగ్గర ఉన్నాయి हाँ ना समस्त पाखे नहीं వచ్చి వచ్చి ये तो अच्छी कहा जाए जो अल्प हाथ उठाई तो जो मनकर पाखे नहीं एठारे आमर सब गीता रही आसी गोटे गोटे संग्रह करेंगे जदि कलिर कबलू मायर कबल मुक्त हाँपाई चाहिए हाँ नरक नरक उद्धार हाँपाई चाहिए ताले यही गीता संग्रह कर पढ़तु भगवान को शरणापन्न हंतु भगवान कर भक्त हंतु आ भगवान कर भजन करंतु यही हरे कृष्ण महामंत्र द्वारा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे तेणु क्या गृह त्याग कर वन को जीवा के हेब नाई जो जो अच्छा घरे रहीकि भगवान को प्रसाद पाइबे आ से पार्टी रे भगवान का नाम उच्चारण करेंगे ताले भव सागर उद्धार हो भगवान को पाक को फेरी जाई पारिबे సో కాబట్టి కలి యొక్క ప్రభావం నుంచి మనం ముక్తులు అవ్వాలంటే మన ఇంట్లో ఖచ్చితంగా గీత ఉండాలి రెండోది హరినామాన్ని స్మరించాలి ఈ రెండు మనం చేస్తున్నామంటే కలి యొక్క ప్రభావం నుంచి మనం దూరం ఉంటాము సో కాబట్టి ఎవరి దగ్గర అయితే గీత లేదో దయచేసి మహారాజ్ చేతి మీద గీతాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి तेणु महाप्रभु ये नित्यानंद प्रभु हरिदास ठाकुर ये दुई जन के ये निर्देश देले तेणु नित्यानंद प्रभु हरिदास ठाकुर ये नदिया प्रति घर घर को जाई से यही शिक्षा देते बोलो कृष्ण भज कृष्ण कर कृष्ण शिक्षा तो जो माने श्रद्धालु व्यक्ति से मन अति आदर सहकारिता ग्रहण करते सम्मान सहकारिता ग्रहण करते
అయితే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ శ్రీల హరిదాస్ ఠాకూర్ని నిత్యానంద మహాప్రభుని ఆదేశించారో నదిలో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విధంగా చెప్పండి అని, దాంట్లో కూడా చాలా మంచి శ్రద్ధా భక్తులు ఉండేవారు. వాళ్ళిద్దరు వెళ్ళి చెప్పేవారు హరే కృష్ణ అన్నప్పుడు వాళ్ళు చాలా శ్రద్ధగా భక్తి పరవశంతో ఆ నామాన్ని స్వీకరించారు. ତେଣୁ ଏହିପରି ଭାବରେ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ହରିଦାସ ଠାକୁର ନଦିଆ ନଗରରେ ଏହିପରି ପ୍ରଚାର ପ୍ରସାର କରିଥିଲେ। ଦିନେ ସେମାନେ ଯେତେ ଫେରୁଥିଲେ ଦେଖିଲେ ଗଙ୍ଗା କୂଳରେ 2 ଜଣ ବ୍ୟକ୍ତି ବେହୁଶ ଅବସ୍ଥାରେ ଶୋଇଛନ୍ତି। అయితే ఆ విధంగా చూడ మంచి విషయం చెప్తున్నారు మహారాజ్ ఇక్కడ తెలియపరుస్తున్నారు జగన్మాత ఎవరంటే, ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి నిత్యానంద ప్రభు శ్రీ హరిదాస్ ఠాకూర్ ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ని కొట్టి వాళ్ళకి చెప్పేవారు నామోచ్చరణ చేస్తూ చేస్తూ ఒక రోజు గంగా నది వైపు వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు మందు తాగి తప్పు తాగి పడున్నారు. ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ପଚାରିଲେ ହରିଦାସ ଠାକୁରଙ୍କୁ ଏ 2 ଜଣ କିଏ? నిత్యానంద మహాప్రభు గారు హరిదాస్ ఠాకూర్ అడిగారు, ఈ ఇద్దరు ఎవరు మందు తాగేసి అక్కడ ఈ విధంగా నిలవలేకపోతున్నారు, వీళ్ళిద్దరు ఎవరు అని. ହରିଦାସ ଠାକୁର ଉତ୍ତର ଦେଉଛନ୍ତି ଏ 2 ଜଣ ସମ୍ଭ୍ରାନ୍ତ ବ୍ରାହ୍ମଣ କୁଳରେ ଜାତ, କିନ୍ତୁ ଏମାନେ ବର୍ତ୍ତମାନ ମଦ ପିଇକିରି ବେହୁଶ ଅବସ୍ଥାରେ ଗଡୁଛନ୍ତି। అప్పుడు శ్రీ హరిదాస్ ఠాకూర్ వారు ఏం చెప్తున్నారంటే, నిత్యానంద ప్రభు వీళ్ళిద్దరు ఇంకెవరో కాదు, సంభ్రాంత బ్రాహ్మణమైన పరివారాలు పుట్టాక కూడా వీళ్ళు మందుతో పాటు వేరే వేరే చెడు వ్యసనాలన్నీ పడి ఈ రోజుకి ఈ యొక్క స్థితికి దిగజారారు అని చెప్పారు. ତେଣୁ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ପ୍ରତିଜ୍ଞା କଲେ ଏଇ 2 ଜଣକୁ ମୁଁ ଉଦ୍ଧାର କରିବି କରି ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁଙ୍କୁ ପତିତ ପାବନ ଗୌର ହରି ଏ ନାମରେ ସମଗ୍ର ଜଗତରେ ପ୍ରଚାର ପ୍ରସାର କରିବି। అయితే అప్పుడు నిత్యానంద ప్రభు ప్రతిజ్ఞ చేశారనమాట, భక్తులు చేసి వీళ్ళిద్దరికి భక్తులు చేయాలా. చైతన్య మహాప్రభు మనకి ఏవైతే ఆదర్శం ఇచ్చారో మామూలు శ్రద్ధ ఉన్న వ్యక్తితో చేస్తున్నారు, కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి భక్తులుగా మారడము నా ఒక సేవ అన్నారు. ତ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ଆସି ଜଗାଇ ମାଧବକୁ କହୁଛନ୍ତି ଭାଇ ତୁମେମାନେ ଥରେ ପାଟିରେ ହରି ଉଚ୍ଚାରଣ କର। అప్పుడు నిత్యానంద మహాప్రభు వాళ్ళిద్దరు తాగి ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, అమ్ముడులారా ఒకసారి మీరు నోరు తెరిచి హరి అనే ఒక శబ్దాన్ని ఉచ్చరించండి. ସେମାନେ ବେହୁଶ ଅବସ୍ଥାରେ ଥିଲେ। ବର୍ତ୍ତମାନ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ଏହିପରି କହିବା ଯୋଗୁଁ ଆଖି ଉନ୍ମିଳନ କରି କହୁଛନ୍ତି ତୁମେ କିଏ? ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ସହିତ କହିଲେ, ମୁଁ ଅବଧୂତ। ତୁମେ କଣ କହୁଛ? ନା ହରି କୁହ। ରେ ଆମେ ସମ୍ଭ୍ରାନ୍ତ ବ୍ରାହ୍ମଣ କୁଳରେ ଜାତ, ଇଏ କିଏ ଆସି ଆମମାନଙ୍କୁ ଉପଦେଶ ଦଉଛି? ତେଣୁ ସେ ମଦର ଶୂନ୍ୟ ଭାଣ୍ଡ ନେଇକିରି ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ କପାଳରେ ବସେଇଲେ। అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పారు, తమ్ముళ్ళారు మీరు నోరు తెరిచి ఒకసారి హరి అనుకుని పలకండి అంటే, అప్పుడు వాళ్ళు కళ్ళు తెరిచి చూశారు, ఎవరు మీరు అని అడిగితే నిత్యానంద మహాప్రభు నేను నా పేరు అవధూతుడు. అయితే నువ్వు ఏం చెప్తున్నావు అంటే హరి ఉచ్చరించమంటున్నావు అంటే, వాళ్ళిద్దరు మాట్లాడకుండా అదే మేము సంభ్రాంత పరివారం బ్రాహ్మణ పరివారం పుట్టా కూడా ఈయన వచ్చి మనకి ఉపదేశం ఇస్తారా అని వా జగాయి ఏం చేశారు అనుకోనంటే, మధయ్ ఏం చేశారంటే జగాయి చేతులున్న కళ్ళు తాగి ఉన్నారు కాబట్టి అప్పుడులో బాటిల్స్ లేవు, గాజు బాటిల్ లేవు, మట్టి కొండలో కళ్ళు తాగేవారు. ఆ మధయ్య ఆ మట్టి కొండను తీసి అపేయమని నిత్యానంద మహాప్రభు తలపైన కొట్టాడు, అంటే మందు పాత్రతో. ତ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ମାଡ଼ ଖାଇକିରି ତଥାପି ପ୍ରତିଜ୍ଞା କରିଛନ୍ତି ମୁଁ ପ୍ରେମ ନ ଦେବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ 2 ଜଣକୁ ଛାଡ଼ିବି ନାହିଁ। అప్పుడు చూడండి, వాళ్ళ భక్తులు ప్రతిజ్ఞ చేశారు కొట్టాలని, ఇక్కడ భక్తులు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఏమంటే నేను దెబ్బలు తిన్నా సరే వాళ్ళ భక్తులుగా మారుస్తాను. ତ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ପୁଣି କହୁଛନ୍ତି ଭାଇ ତୁମେ ଥରେ ହରି କୁହ। ଯେତେବେଳେ ଏଇ କଥା କହିଲେ ପୁଣି ମାଧାଇ ଆଉ ଗୋଟିଏ ଏ ମଦର ଭାଣ୍ଡ ନେଇ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁଙ୍କୁ ବାଡ଼ିବା ପାଇଁ ଯାଉଥିଲେ, ସେତେବେଳେ ଜଗାଇ ତାର ହାତ ଧରି କହିଲେ ତୁମେ କାହିଁକି ବିଦେଶୀ ସନ୍ନ୍ୟାସୀକୁ ଏହିପରି ବାଡ଼ିବ? అయితే మళ్ళీ ఆయన చెప్పారనమాట, ఒకసారి నన్ను కొట్టారు పర్లేదు, ఇప్పుడైనా సరే హరి శబ్దాన్ని ఉచ్చరించండి అన్నప్పుడు మళ్ళీ మాధవ్ ఏం చేశారంటే మళ్ళీ ఒక కొండ తీసుకుని ఎప్పుడైతే కొట్టబోతున్నారో
అప్పుడు జగయ్య ఏం చేశారంటే మాధవి తాలూకా చేతిని పట్టి, ఎందుకన్నా వీడిని కొడుతున్నావు, ఈయన ఒక సన్యాసి ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈయనకు కొడుతున్నావు అని చెప్పి ఆపేశారు. ଇଆଡ଼େ ଏ ଖବର ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ କାନରେ ପହଞ୍ଚି ଯାଇଛି। ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ ସେଠାକୁ ଆସି ଦେଖିଲେ ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁଙ୍କ କପାଳରୁ ରକ୍ତ ବାହାରିଛି। ତେଣୁ ମହାପ୍ରଭୁ କ୍ରୋଧ ପ୍ରକାଶ କରି ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ଏ ଦୁଇ ଜଣଙ୍କର ମସ୍ତକ ଶରୀରରୁ ଅଲଗା କରିଦେବା ପାଇଁ ସୁଦର୍ଶନ ସୁଦର୍ଶନ କହିକିରି ସୁଦର୍ଶନକୁ ଆହ୍ୱାନ କଲେ। అయితే ఈ విధంగా జరిగినప్పుడు భగవంతుడు తెలియదా, భగవంతుడు భక్తులు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందంటే రాకుండా ఉంటారా? ఆ విషయం చైతన్య మహాప్రభు తెలిసింది. చైతన్య మహాప్రభు చూడండి, కృష్ణుడు స్వయంగా కృష్ణుడు భక్త రూపంలో అవతరించారు. వెంటనే ఆ స్థానంకి వచ్చేసారు ఆయన. చూడండి, కొట్టిన వెంటనే ఆ స్థానంకి వచ్చి చూస్తే నిత్యానంద తల నుంచి రక్తం అంతా కూడా ప్రవహిస్తుంది. ఆ రక్తాన్ని చూసి చైతన్య మహాప్రభు తట్టుకోలేదు. భక్తుడి తల నుంచి రక్తం తట్టుకోలేక వెంటనే చేయి పైకి పెట్టి సుదర్శన్ని పిలుస్తారనమాట. సుదర్శన్ అని పిలిచినప్పుడు చక్రం ఎక్కడో లేదు, ఆయన దగ్గర ఉంది పక్కనే. ఆయన ఏమనుకోవాలంటే ఈ ఇద్దరు తలలు, రెండు తలల్ని వెడకి చేసేయాలని ఎప్పుడైతే సుదర్శన్కి పిలిచారో ଉପସ୍ଥିତ ସମସ୍ତ ଭକ୍ତମାନେ ଦେଖୁଛନ୍ତି କୋଟି ସୂର୍ଯ୍ୟ ତେଜ ସମ୍ପନ୍ନ ସୁଦର୍ଶନ ସେଠାକୁ ଆସି ଉପସ୍ଥିତ ହେଇଯାଇଛି। అయితే సుదర్శన్ ఎప్పుడైతే పిలిచారో అప్పుడు ఆ సుదర్శన చక్రం తాలూకు తేజం ఎలాగుందంటే కోటి సూర్యులు, కోటి కోటి సూర్యులు తాలూకు కాంతి ఎలా ఉంటుందో ఆ చక్రం ఆ చేతులు తిరుగుతుంది అన్నమాట. ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁ ଜଗାଇ ମାଧବୀକୁ ଉଦ୍ଧାର କରିବା ରକ୍ଷା କରିବା ପାଇଁ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ ମହାପ୍ରଭୁ ହାତ ଧରି କହୁଛନ୍ତି, ପ୍ରଭୁ ଏଇ ଅବତାର ଆପଣଙ୍କର ଅସ୍ତ୍ର ଧାରଣ ଅବତାର ନୁହେଁ। ଆପଣ ଯଦି ଅସ୍ତ୍ର ଧାରଣ କରିବେ ଇଏ କେବଳ ଦୁଇ ଜଣ ଜଗାଇ ମାଧବୀ ନୁହେଁ, ସମସ୍ତେ ହିଁ ଜଗାଇ ମାଧବୀ। ତ ସମସ୍ତଙ୍କୁ ଯଦି ବଧ କରିବେ, ଯୋଉ ଉଦ୍ଦେଶ୍ୟ ନେଇ ଆସିଛନ୍ତି ଧର୍ମ ପ୍ରଚାର କରିବା ପାଇଁ, କେଉଁମାନଙ୍କ ପାଖରେ ପ୍ରଚାର କରିବେ? సో అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన ఆ చంపేయడానికి ప్రస్తుతమయ్యారు. అప్పుడు నిత్యానంద ప్రభు చూడండి, ఆయన తల మీద కొట్టిన తర్వాత కూడా తల నుంచి రక్తం కారుతుంది. అయినప్పుడు కూడా చైతన్య మహాప్రభు వాళ్ళందరూ చంపడానికి వెళ్ళిన తర్వాత నిత్యానంద మహాప్రభు వెళ్ళి చైతన్య మహాప్రభు కాళ్ళ మీద పడి, స్వామి మీరు ఈ యొక్క అవతారంలో చంపడానికి రాలేదు. మీరు ఒకవేళ మీరు చంపాలి అనుకుంటే ఈ జగయ మాధవ్ ఎద్దరు కాదు, మొత్తం కలియుగంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జగయ మాధవ్లాగా ఉన్నారు, ఎవరు కూడా మిగలరు, చంపుకొని పోయారంటే ఎవరు మిగలరు, మరి మీరు ఎవరికి ప్రచారం చేస్తారు? కాబట్టి మీరు చంపదు, వాళ్ళకి ప్రేమనివ్వండి అని చెప్పారు. ତେଣୁ କଳି ଯୁଗ ଚାଲିଛି, କଳିର ପ୍ରଭାବରେ ସମସ୍ତେ ହିଁ ଧର୍ମକୁ ଛାଡ଼ି ଅଧର୍ମରେ ତାମାନେ ପାପ କର୍ମରେ ରତ। ତେଣୁ ସମସ୍ତେ ହିଁ ଜଗାଇ ମାଧାଇ। సో కలియుగంలో ప్రాయ వ్యక్తులు అంటే 99% వ్యక్తులు అందరూ కూడా ధర్మాన్ని ఆచరించకుండా పాప కార్యంలో లిప్తం ఉంటారు. లిప్తం అంటే తెల్లవారు నుంచి నిద్రపోయే వరకు పాప కార్యాలు చేస్తున్నారు. కాబట్టి చైతన్య నిత్యానంద ప్రభు ఏమన్నారంటే ఈ కలియుగ జనాల్లో భక్తి చాలా తక్కువ, మీరు వాళ్ళకి భక్తిని ప్రసాదించండి అని కోరుకున్నారు. ते नित्यानंद प्रभु महाप्रभु कहते, प्रभु ये जगाई माधई हाथरू मते रक्षा करिछि, तेनु आपने कृपा करी याकू प्रेम दियंतु। అయితే మళ్ళీ చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు అదే స్టేజ్ లో ఉన్నారు, మీ చక్రం తిరుగుతుంది, ఏ చేయాలనుకుని చూస్తున్నారు. అప్పుడు నిత్యానంద ప్రభు మళ్ళీ ప్రార్థిస్తున్నారు, స్వామి ఈయన మాధయ్య నన్ను కొండతో కొట్టినప్పుడు జగన్ నన్ను రక్షించాడు, ఈయనకి ప్రేమ ఇవ్వండి అంటున్నారు. అంటే కన్విన్స్ చేస్తున్నారు. तेनु महाप्रभु संगे 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 शंख चक्र गदा पद्म भगवत्ता रूप प्रकट करे जगाई के कहे, जगाई आओ आस मोर ये भगवत्ता रूप दर्शन कर। అప్పుడు ఈ మాట ఎప్పుడైతే చెప్పారో చైతన్య మహాప్రభు చాలా శాంతమై శంఖ చక్ర గదా పద్మ యొక్క రూపం ధరించేసి జాగయ్యగా పిలిచానరా, నువ్వు నా భక్తుడు కాపావు కాబట్టి నువ్వు నా ప్రేమని స్వీకరించు. आ जगाई जितेबले प्रणाम कर महाप्रभु को, महाप्रभु तांकर भीतर प्रेम संचार कर दे। बर्तमान प्रेम दशारे से हाथ जोड़िकी कहते कन, प्रभु आमे दुई भाई, मो प्रति आपने जमी कृपा कले मोर भाई माधव के प्रति से कृपा करंतु। ఎంత మార్పు వచ్చింది దగ్గర. అయితే జగాయి ఎప్పుడైతే ఆ విష్ణు శంఖ చక్ర గదాపన రూపం ధరించారో ఆయన పాదాలని ఎప్పుడైతే స్పర్శం చేసిన తర్వాత చైతన్య మహాప్రభు ఆయన ఒక హృదయంలో ఈ కృష్ణ ప్రేమని ప్రసాదించారు. ఎప్పుడైతే కృష్ణ ప్రేమని ప్రసాదించారో ఆయన తట్టుకోలేక భగవంతుడు ప్రాణం కల్పించేసి
స్వామి నాకేదైతే ప్రేమను అర్పించారో నా తమ్ముడు ఈ మదాయి ఆయన కూడా ఈ ప్రేమను అర్పించింది అని ఆయన ప్రార్థిస్తున్నారు చూడండి. ତ ମହାପୁରୁଷ ଉତ୍ତର ଦଉଛନ୍ତି ମୁଁ ତାକୁ କୃପା କରିପାରିବେ ନାହିଁ। ତେବେ ଗୋଟେ ଉପାୟ ମୁଁ କହିଦଉଛି, ଯାହାର ଚରଣ ସେ ଅପରାଧ କରିଛି ତାଙ୍କର ଚରଣ ଧରି ସେ ଯଦି କ୍ଷମା ପ୍ରାର୍ଥନା କରି ସେ ଯଦି କ୍ଷମା କରିବେ ତାହେଲେ ମୁଁ ତାକୁ కృపా କରିପାରିବି। అప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటున్నారంటే నేను ఆయనకి ఈ కృష్ణ ప్రేమని ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నాకు పార్శ్వబుద్ధిని ఆయన కొడతాడా, కాబట్టి ఒక ఉపాయం ఉంది. ఆయన ప్రాధాయపడుతున్నాడు, నేను ఇవ్వలేను కానీ నిచ్చే ఒక ఉపాయం ఉంది. ఏమంటే ఎవరు తల మీద అయితే కొట్టారో ఆయన కాళ్ళు పట్టుకుంటానంటే నేను కృష్ణ ప్రేమను ఆయనకి ప్రసాదిస్తాను. ତ ମହାପ୍ରଭୁଙ୍କ ମୁଖରୁ ଇଏ ଉପଦେଶ ଶ୍ରବଣ କରି ଜଗାଇ ମାଧାଇ ଉଠି ନିତ୍ୟାନନ୍ଦ ପ୍ରଭୁଙ୍କ ଚରଣ ପ୍ରଣତ ହୋଇ କାକତି ମିନତି ସହକାରେ କହିଛନ୍ତି, ପ୍ରଭୁ କ୍ଷମା କରନ୍ତୁ, କ୍ଷମା କରନ୍ତୁ। ఎప్పుడైతే ఈ మాట చెప్పిన అప్పటికి వాళ్ళకి అయిపోయినాయి అనమాట చక్రం కదా. ఎప్పుడైతే మెడ చక్రం వదిలాడు మెడ తెగిపోవాలి. కాబట్టి వాళ్ళ నిత్యానంద ప్రభు దగ్గరికి ఇద్దరు జగన్నాథ అయితే కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నారు. అంటే కాకపోతే వినోద్ అనుకుంటే కింద పడిపోతున్నారు, దయచేసి మాకు క్షమించండి, తప్పు అయిపోయింది, మన్నించండి అని ఈ విధంగా కాళ్ళు పట్టి ప్రార్థిస్తున్నారు. प्रेम दाता निताई बोले दुई भाई को आलिंगन करी कहो गौर हरि हरि बोल। అప్పుడు నిత్యానంద ప్రభు ఆయనకు తగిలిన దెబ్బ సంగతి మర్చిపోయి అక్కల సంఘం మర్చిపోయి ఇద్దరు అన్న తమ్ముడు పట్టుకొని ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ప్రేమ దొరికింది కదా చెప్పండి ఒకసారి గౌర హరి और सेटारे जिते सब भक्त समस्त एक साथ रे कहि उठिले निताई गौर प्रेमानंदे। जगाई माता उद्धार हो गले, స్వామి జగన్ మాతలు ఉద్ధారమయ్యారు. जमराज मूर्छा हो पड़ी गले। అప్పుడు ధర్మరాజు కూడా చూస్తున్నాడు అన్నమాట, ఇవి చేసిన పాపాల లిస్ట్ మొత్తం వాడు కంప్యూటర్ లో మొత్తం ఫుల్ అయిపోయింది, ఎప్పుడు వస్తే వాడికి వేసేదాన్ని. ఆ రోజు యమధర్మరాజు ఈ ప్రేమ దొరికిందని ఆయన కింద పడుకున్నాడు మూర్చి. दुई जन एते पाप करथिले तांकर सीक्रेट फोटोग्राफर ये चित्रगुप्त खाता पूरा फुल हो जाइछि पाप कर्मर। आसे गौर हरिंकर कृपारु नाम उच्चारण करिबारु समस्त पापर प्रतिक्रियारु मुक्त हो गले। या देखि जमराज मूर्छा हो पड़ी गले। అయితే యమధర్మరాజు మూర్ఛితులైపోవడం కారణం అంటే వీళ్ళందరూ బ్రాహ్మణ పరివారంలో పుట్టా కూడా ఎన్నైతే పాపాలు చేశారో చిత్రగుప్తుడికి రాసి రాసి ఆయన మూర్ఛితమైస్తున్నాడు. ఎందుకంటే పుస్తకాలన్నీ కూడా చెల్లిపోయినాయి. అంటే రాసి 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 ఎన్ని పాపాలు అంటే ప్రపంచంలో మనందరూ చేసిన పాపాలను కూడా వాళ్ళు చేశారు అన్నమాట. సో ఆ పాపాలన్నీ కూడా ఒక్కసారిగా చెరిగిపోయినప్పుడు యమధర్మరాజు చూసి మూర్ఛితమైపోయాడు. निया होछि भगवान कर नाम, भगवान का नाम रे भगवान सर्वशक्ति अर्पण करिछंती। जदि सेही नाम आमे पाटी रे उच्चारण करिबा आमे पूर्व जन्म रु जिते सब पाप कर्म भोगी फल भोगिबा थिला सेतुरु आमे मुक्त हेई पारिबा। కాబట్టి భగవంతుడు నామం తన శక్తి, భగవంతుడు స్వయంగా చెప్పిన నా నామంలో శక్తిని ఇచ్చాను. కాబట్టి ఎప్పుడైతే ఒక నామం వాడు ఏం చెప్పారు, గోరహరి ఒక నామం తెలిపారు. ఎప్పుడైతే నా నామాన్ని స్మరిస్తానంటో ఎన్ని జన్మలు చేసిన గత జన్మలు చేసిన పాపం ఈ జన్మలు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. भगवान होछन सर्वशक्तिमान किंतु तांकर नाम ताठुरु आहुरी शक्तिमान। సో భగవంతుడు అవుతున్నారు సర్వశక్తిమంతుడు, ఆయన నామము ఆయన కన్నా శక్తిమంతుడు. भगवान रामचंद्र जेते बेले लंका को जाउथिले स्वयं नामी पुरुष सेतु निर्माण करी तार पर चाली चाली गले। हनुमान केवल नाम उच्चारण के जय श्री राम समुद्र लंघन करी लंका को पहुंची गले। సో ఇది మంచి. तो भगवान के ठारी भगवान नाम केते पावरफुल। అయితే వాళ్ళందరూ ఏం చేసేవారు, రామాయణంలో వీళ్ళందరూ కూడా రాయిపైన రామాయణ రాశారు కదా. అయితే రాసిన తర్వాత ఎవరు నడిచేయలేరు దాని మీద, రాముడు. అంటే ఆ శక్తి రాముడి కన్నా శక్తి కదా, ఆ రామనామం లేకపోతే నడిచెళ్ళలేరు ఆయన. కాబట్టి వీళ్ళు రామనామం రాసేసి సేతు భంగం చేశారు. కాబట్టి శ్రీరామచంద్రుల వారు నడిచెళ్ళారు. అంటే ఎంత శక్తి ఉంది చూడండి. तेने महाप्रभु ये दुई महापापी जगाई माधाई को उद्धार करे कहते जगाई माधाई तोरा आर ना करिस पाप। अर्थात हे जगाई हे माधाई
ତୁମେମାନେ ଯେତେ ସବୁ ପାପ କରିଥିଲ ମୁଁ ସବୁ ନେଇଗଲି। ବର୍ତ୍ତମାନ ମୁଁ ନିର୍ଦ୍ଦେଶ ଦେଉଛି ଆଉ କେବେ ହେଲେ କୌଣସି ପ୍ରକାର ପାପ କର୍ମରେ ରତ ହେବ ନାହିଁ। అప్పుడు చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ చెప్తున్నారు జగై మథాయి మీరు ఎంతవరకు అయితే ఏవైతే పాపాలు చేశారో అవన్నీ కూడా నేను చెప్పేశాను. ఈ రోజు నుంచి మీరు మళ్ళీ పాపాలు చేయరాదు. ଜଗାଇ ମାଧାଇ ସହିତ ହାତ ଯୋଡ଼ିକିରି କହୁଛନ୍ତି, ଜଗାଇ ମାଧାଇ କହେ ଆର ନାରେ ବାପ। ମାନେ ସେଇ ଦିନରୁ ଜଗାଇ ମାଧାଇ ପ୍ରତିଜ୍ଞା କଲେ ଆଉ କୌଣସି ପ୍ରକାର ପାପ କର୍ମରେ ସେମାନେ ଲିପ୍ତ ହେବେ ନାହିଁ। ସେତେବେଳେ ନୈଷ୍ଠିକ ବ୍ରହ୍ମଚାରୀ ହେଇଗଲା, ବ୍ରହ୍ମଚାରୀରୁ ନୈଷ୍ଠିକ ବ୍ରହ୍ମଚାରୀ ହେଇଗଲା। సో చైతన్య మహాప్రభు గారు ఎప్పుడైతే ఈ ఉపదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళు చైతన్య మహాప్రభు తాలూకా కాళ్ళను పట్టి ప్రాధాయపడారు. ఈ రోజు నుంచి మనం ఎటువంటి పాపాలు చేయము. వాళ్ళు ఇంతకు ముందు కూడా వ్యభిచారం చేసేవారు, కానీ ఆ రోజు నుంచి బ్రహ్మచర్య వ్రతం పాలన చేశారు. ତେଣୁ ସେଇ ମହାପ୍ରଭୁଙ୍କ ସେଇ ନାମ ରୂପୀ ଧର୍ମ ଆମର ଇସ୍କନରେ ପ୍ରତିଷ୍ଠାତା ଆଚାର୍ଯ୍ୟ ଶ୍ରୀ ଏ.ସି. ଭକ୍ତିବେଦାନ୍ତ ସ୍ୱାମୀ ପ୍ରଭୁପାଦ এই ପ୍ରାଚ୍ୟ ଦେଶରୁ ପାଶ୍ଚାତ୍ୟ ଦେଶକୁ ଯାଇଥିଲେ, ଯାଇ ସେଟାକୁ ଏ ସଂକୀର୍ତ୍ତନ ଆନ୍ଦୋଳନ ପହଞ୍ଚେଇ ଦେଲେ। ଆଉ ସେଠାରେ ଯେତେ ସବୁ ପାପୀ ତାପୀ ମହାପ୍ରଭୁ ସଂକୀର୍ତ୍ତନ ଆନ୍ଦୋଳନରୁ ଦୂର ଦେଶରେ ଥିଲେ, ସେମାନେ এই ସଂକୀର୍ତ୍ତନ ଆନ୍ଦୋଳନ ଅଂଶଗ୍ରହଣ କରି ସମସ୍ତେ ପାପରୁ ବିରତ ହୋଇ ଭଗବାନଙ୍କର ମହାନ ଭକ୍ତ ହୋଇ ଗୁରୁ ହୋଇ ସମଗ୍ର ଜଗତରେ ଶିଷ୍ୟ ଗ୍ରହଣ କରୁଛନ୍ତି। శిల ప్రభుపాదుల వారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, మన ఇస్కాన్ పరమాచార్యులు ఏసీ భక్తివేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు ఈ యొక్క నామాన్ని తీసుకుని వెళ్ళి, ఏ నామాన్ని? చైతన్య మహాప్రభు ఇచ్చిన నామాన్ని తీసుకుని వెళ్ళి యావత్ ప్రపంచం అంటే పాశ్చాత్య దేశంకి వెళ్ళిన తర్వాత అక్కడ జనాల స్థితి అనుకుంటే ప్రతిరోజు కూడా మహా కార్యంలో ప్రతి తెల్లవారు నుంచి సాయంత్రం వరకు ఇంటూ ఎన్ని సంవత్సరాలు బతుకుతారో అన్ని రోజులు పాపాలు చేసినప్పుడు కూడా శిల ప్రభుపాదుల వారు వెళ్ళి ఎప్పుడైతే పాశ్చాత్య దేశంలో యొక్క నామాన్ని ఉచ్చరించారో ఆ కాపిలు అందరూ కూడా ఆ పాప కార్యాలు వదిలి ఈ రోజు హరే కృష్ణ నామంతో జపిస్తూ బ్రహ్మచారులుగా, గురువులుగా, సన్యాసులుగా తిరుగుతూ శిష్యులు కూడా గ్రహిస్తున్నారు ఇప్పుడున్న స్థితి. ఆ ఒక నామము శక్తి. ତେଣୁ ଲୋଚନ ଦାସ ଠାକୁର 500 ବର୍ଷ ପୂର୍ବରୁ ଏ ଚୈତନ୍ୟ ମଙ୍ଗଳରେ ତାଙ୍କର ଲିଖିତ ଗ୍ରନ୍ଥରେ এই ভবিষ্যৎবাণী କରିଦେଲେ। ଏବେ ନାମ ସଂକୀର୍ତ୍ତନ ତୀକ୍ଷ୍ଣ ଖଡ୍ଗ ଲଇ, ଅର୍ଥାତ୍ ଭଗବାନ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ এই କଲି ଯୁଗରେ କୌଣସି ଅସ୍ତ୍ର ଧାରଣ କଲେ ନାହିଁ। ତାଙ୍କର ଅସ୍ତ୍ର ହେଉଛି କେବଳ ଭଗବାନଙ୍କର ନାମ। ଏ ନାମ ରୂପୀ ଅସ୍ତ୍ର ଦ୍ୱାରା ସମସ୍ତଙ୍କ ଚିତ୍ତ ଶୋଧନ କରିଦେଲେ, କାହାକୁ ପ୍ରାଣରେ ବଧ କଲେ ନାହିଁ। కాబట్టి ఈ యొక్క నామము ఎటువంటి శక్తి ఉంది అనుకోనంటే, నామం వల్లనే జగన్ మాదే చూసారా మారుతున్నారు. కాబట్టి చైతన్య మహాప్రభు అంటే కలియుగంలో ఎవరితో చంపడానికి రాలేదు. ఈ యొక్క నామం ఇచ్చి మనలో ఉన్న శక్తులు చంపడానికి ఆయన మనకి హరినామం ఇచ్చారు. ତେଣୁ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ସଂକୀର୍ତ୍ତନ ଆନ୍ଦୋଳନରୁ ଯେଉଁ ସମସ୍ତ ପାପୀ ତାପୀ ଦୂର ଦେଶରେ ରହିବେ, ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଲୋଚନ ଦାସ ଠାକୁର କହୁଛନ୍ତି যে মোর সেনাপতি ভক্ত যাইবে তথা। যদি কোনো পাপী তাপী ধর্ম ছাড়ি দূর দেশে রয়, মোর সেনাপতি ভক্ত যাইবে তথা। অর্থাৎ মহাপ্রভুকে সংকীর্তন আন্দোলনরু ছাড়ি ଯେଉଁମାନେ ପାପୀ ତାପୀ ଦୂର ଦେଶରେ ରହିବେ, ସେମାନଙ୍କୁ ଉଦ୍ଧାର କରିବା ପାଇଁ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଶକ୍ତି ପ୍ରାପ୍ତ ହୋଇ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ ସେନାପତି ଭକ୍ତ ସେ ଦେଶକୁ ଯିବେ। అయితే శిల ప్రభుపాదుల వారు ఈ విధంగా పాశ్చాత్య దేశంలో వెళ్ళి ప్రచారం చేస్తారనే సంగతి 500 సంవత్సరాల కింద కూడా లోచన్ దాస్ ఠాకూర్ ఆయన పుస్తకంలో రాశారు. ఒకవేళ భారతీయులందరూ కూడా తప్పించుకుని పాశ్చాత్య దేశం వెళ్ళిపోయినా, లేదా పాశ్చాత్య దేశంలో ఉన్న వ్యక్తులకి ఉద్ధారం చేయడానికి నా ఒక సేనాపతి భక్తుడు వచ్చి ఈ పాపిస్టులు అందరూ కూడా ఉద్ధారం చేస్తారని ఈ విషయము 500 సంవత్సరాల కింద లోచన్ దాస్ ఠాకూర్ రాశారు. ఎవరి గురించి? శిల ప్రభుపాదుల వారి గురించి. ତେଣୁ ସେଇ ସେନାପତି ଭକ୍ତ ଆଉ ଅନ୍ୟ କେହି ନୁହନ୍ତି, ଆମର ଇସ୍କନର ପ୍ରତିଷ୍ଠାତା ଆଚାର୍ଯ୍ୟ ଶ୍ରୀ ଏ.ସି. ଭକ୍ତିବେଦାନ୍ତ ସ୍ୱାମୀ ପ୍ରଭୁପାଦ। କାହିଁକି ନା ଶାସ୍ତ୍ରରେ ଏ କଥା କୁହାଯାଇଛି, କଳିଯୁଗ ଧର୍ମ କୃଷ୍ଣ ନାମ ସଂକୀର୍ତ୍ତନ, କୃଷ୍ଣ ଶକ୍ତି ବିନା ନୁହେଁ ତାର ପ୍ରବର୍ତ୍ତନ। କଳିଯୁଗ ଲୋକମାନଙ୍କର ପାଇଁ ଭଗବାନ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁ
ए नाम रूपी ये संकीर्तन आंदोलन प्रवर्तन करिसेंती। यह हूँ कलिजुगर एकमात्र धर्म, किंतु यही धर्म समग्र जगत से प्रचार प्रसार करि पारबे जे चैतन्य महाप्रभु ठारू कृष्ण ठारू शक्ति प्राप्त हो पारे। तो सही कार्य करिसेंती हमर इस्कनर प्रतिष्ठाता आचार्य श्रील एसी भक्तिवेदांत स्वामी प्रभुपाद। तेणु से महाप्रभु ठारू शक्ति प्राप्त हवा जोगु एहीपरि समग्र जगत रे चैतन्य महाप्रभु संकीर्तन आंदोलन प्रवर्तन करी इस्कन संस्था स्थापन करिसेंती। इस्कन संस्था तरफ आज आपण माने एत भक्त हो पारे केउथि लागि प्रचार कार्य चली भक्त मान द्वारा प्रचार कार्य हवा जोगु आज आपण माने एते सब एठारे आसी उपस्थित होइछंती। ये भगवान के चैतन्य महाप्रभु प्रवर्तित संकीर्तन आंदोलन रे अंशग्रहण करिया पाए। అయితే చైతన్య మహాప్రభు శిల ప్రభుపాదుల వారికి నియోజించారు ఈ యొక్క హరినామ సంకీర్తన చేయడానికి. చెప్పుకోవాలంటే ఆ భక్తులు ఎవరు కాదు, పాశ్చాత్య దేశం వెళ్ళి కూడా ప్రచారం చేసిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాదుల వారు ఏకైక భక్తులు. ఆయన చెప్పబడింది ఆయనకి భగవంతుడు నియోజితం చేశారు ఈ యొక్క సేవలో. సో కాబట్టి ఆయన ఒక ప్రభావం వల్ల ఈ రోజు మనందరం కూడా ఈ యొక్క స్థానంలో కూర్చోడానికి ముఖ్యమైన కారణము చైతన్య మహాప్రభు ఇచ్చిన శిక్షని శిల ప్రభుపాదుల వారు ప్రచారం చేశారు. ఆ ఒక ప్రచార కార్య వల్లనే ఈ మందిరంలో ఎంత మంచి భక్తులు మనం కూర్చున్నారు. କିନ୍ତୁ କେହି ଯଦି ଜନ୍ମିତ ଚକ୍ର ଉଦ୍ଧାର ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି, ଭବ ସାଗର ଉଦ୍ଧାର ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି, ଦୁଃଖ ଦୁର୍ଦ୍ଦଶାରୁ ମୁକ୍ତ ହେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି, ତାହେଲେ ଚୈତନ୍ୟ ମହାପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ପ୍ରବର୍ତ୍ତିତ ସଂକୀର୍ତ୍ତନ ଆନ୍ଦୋଳନ ସମସ୍ତେ ହାତରେ ତାଳି ଦେଇ ମୋ ସହିତ କୀର୍ତ୍ତନ କରନ୍ତୁ। ହରେ କୃଷ୍ଣ 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 ହରେ ହରେ हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। समझ उच्चारण कर दो। हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे। निताई गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल। जय जय प्रभुपाद 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 प्रभुपाद। जय जय गुरु। धर्म नाम संकीर्तन की नाम संकीर्तन जय श्री श्री गौर निताई की जय श्री श्री कृष्ण बलराम की जय श्री श्री जगन्नाथ बलदेश्वर जय श्री श्री राधा गोविंद देव की जय श्री श्री सीताराम हनुमान जी की।